హలో అండి విజ్ఞాన్ గారు. నెట్టింట దీపిక, సందీప్ వంగా గారి వైరల్ వీడియోస్ మనం చూస్తుంటుంటే ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య? సాధారణంగా మనం ఒకటి మాట్లాడతాము. ఇప్పుడు మీకు ఇది గుర్తుందా? 'బాహుబలి' సినిమాలో రాజమౌళి గారు ఫస్ట్ శివగామి క్యారెక్టర్‌కి శ్రీదేవి గారిని అనుకున్నారట. ఆమెకి ఈయనకి రెమ్యునరేషన్స్ విషయంలోనే ఇష్యూ అయింది అట. ఆ విషయం రాజమౌళి గారు చెప్పారు. బట్ ఒక ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి నేను ఆ విషయం చాలా బాధపడ్డాను. నేను అలా అనలేదు. అలా అనుండుంటే నేను ఇన్ని సినిమాలు తీయకపోయి ఉండేదాన్ని అని శ్రీదేవి గారు ఒక ఇంటర్వ్యూలో బయటపడ్డారు. దానికి మళ్ళీ రాజమౌళి గారు ఓ కౌంటర్ ఇవ్వడం మనం చూడలేదు. అక్కడితో ఆ విషయం అలా ఆగిపోయింది. ఇలాంటివి చాలా ఇష్యూస్ సినిమా ఇండస్ట్రీలో కామనే. ఏవో లెక్కలు కుదరవు. మేబీ అంటారు చూడు, రాసి పెట్టలేదు అంటారు. అలా ఏదో జరుగుతుంది, వదిలేసుకున్నవి కూడా ఉంటాయి. ఇప్పుడు సందీప్ వంగా గారికి, దీపికా పదుకునే గారికి మేబీ ఇలాంటిది ఒక ఏదో ఇష్యూ జరిగింది. వద్దు అనుకున్నారు, బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత సందీప్ వంగా గారి ట్వీట్స్ ఏదో పెడుతున్నారు, ఫెమినిజం అంటే ఇదా అదా, తనకి దీపికా గారిని ఉద్దేశించి అంటున్నారు. చాలా పెద్ద గొడవ జరుగుతుంది నెట్టింట అనేది ఒక వార్త. ఏమై ఉంటుంది? నిజాలేనా ఇవి? రెండు ఈగోలు కొట్లాడుకుంటున్నాయి చెప్పాలి అంటే. అంతే. రీజన్ ఇప్పుడు దీపిక అప్పుడెప్పుడో కొచ్చాడయ్యా అదేదో తీసింది, మన మోషన్ పిక్చర్, యాక్ట్ పిక్చర్ లాగా కార్టూన్కి మనిషికి అటు ఇటు కాకుండా ఏఐ టెక్నాలజీ లాగా ఏదో వింత అవును, అప్పుడు విక్రమసింహాన ఏదో వచ్చిందమ్మా, పేరు కూడా మర్చిపోయాను, మన రజనీకాంత్ గారితో. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు తెలుగు సినిమాలు చేయను అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత. మరి ఎలా కన్విన్స్ అయిందో ఏంటో కానీ మొత్తానికి నాగశ్విన్ కన్విన్స్ చేసి కల్కిలో చేయించాడు. సరే, అంటే కల్కిలో కన్విన్స్ అవడానికి కారణం త్రూ అవుట్ నీ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారితోనే ఉంటుందండి, మీ టాలీవుడ్ స్టార్లు ఎవరు మీ పక్కన తిరిగి మిమ్మల్ని గిల్లరు అని చెప్పారో ఏంటో తెలియదు. మొత్తానికైతే ఒప్పుకుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఆమె ఇంకా తెలుగు సినిమాలు చేయను అన్న ఆవిడని మళ్ళీ ఒప్పించి స్పిరిట్లో ఓకే చేయించారు. ఎందుకు అంటే, మీరు కల్కి హిట్ అయింది కదండి, అందులో ప్రభాస్ గారు లేరు, ఇప్పుడు చాలా రేంజ్ చాలా ఇది, అతనితో మీది అసలు అద్భుతంగా ఉంటుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. సరే ఒప్పుకుంది మొత్తానికి. ఇప్పుడు ఆ పిల్లకి ఈ సినిమా నుంచి బయటకు వచ్చాము అంటే పరువు తక్కువ. సౌత్ ఇండస్ట్రీల నుంచి అంటే వాళ్ళు నన్ను గెంటేసేయడం ఏంటి, అసలు నా అంతటి నేను చేయడమే వాళ్ళ అదృష్టం. వాళ్ళు నన్ను గెంటేశారు అంటే ఈ మాట నాకు అసలు తీయించుకోలేను. పైగా నేను హీరోయిన్గా ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆగారు నా మీద సినిమా తీసుకోవడానికి. అట్లాంటి టైంలో నన్ను ఇది నా వల్ల అవ్వట్లా, ఏం చేయాలి దీన్ని అని ఆవిడ బాధపడింది. అసలు ఎందుకు అవ్వట్లేదు అంటే, ఎందుకు వద్దనుకున్నారు? మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం హీరోయిన్ల విషయం. రెమ్యునరేషన్ ఇష్యూ అని కారణం ఏవో ఉంటాయి లెక్కలు, వీళ్ళకి అది కావాలి ఇది కావాలనో, వీళ్ళకి ఇచ్చుకోలేకో, లేకపోతే సందీప్ వంగా ఏంటి అంటే ప్రాబ్లం, ఆయన దాంట్లో కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు మరీ కింద పడి మీద పడి అటు ఇటు డొర్లాలి అని ఈయన అనుంటే, ఆవిడ దానికి కొంచెం నా వల్ల కాదండి అన్నా కూడా, లేదు నువ్వు ఖచ్చితంగా చేయాలి అని చెప్పిన. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఆమె పెళ్ళైన తర్వాత తీసిన సినిమాల్లోనైనా మీకేమనిపించింది? అంత డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? మొన్న పఠాన్ లో మొత్తం బికినీ వేసుకునేగా పెళ్ళైన తర్వాత చేసింది. మరి చేస్తుంది, చేయట్లేదు అనేది కాదు, బట్ మరి ఆవిడ ఎందుకు డిస్కంఫర్ట్ ఫీల్ అయిందో తెలియదు. కానీ ఇక్కడ కూడా ఒకటి ఉంటుందండి, మనకి బాలీవుడ్ వాళ్ళతో చేసిన రొమాన్స్కి సౌత్ వాళ్ళు అని చెప్పి వీళ్ళు కొంచెం తగ్గించే మాట్లాడతారు. అట్లా ఎంత కాదనుకున్నా అట్లా ఉంటుంది. ఇంకోటి కూడా చెప్పనా, ఈ సీన్ ఇట్లా చేయండి, ఇది ఇటు అటు చేయండి అంటే, నువ్వు ఇచ్చేదానికి ఇది చేయడమే ఎక్కువ అని ఒక మాట డొల్లితే అప్పుడు కూడా చెడుతాయి, ఈగోలు క్లాష్ వస్తాయి. అదే చెప్తున్నా, ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళతో చిన్న ఆర్టిస్టులతో చేసినా సరే మనకి వాళ్ళకి పెద్ద ఏం ఉండకపోవచ్చు. సౌత్ అంటే ఈ మధ్యకాలంలో సరిహద్దులు చెరిపేశారని అంటున్నారు, కానీ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఎక్కడో చోట మనం కొంచెం తక్కువగానే చూస్తూ ఉంటాం, చిన్నగా చూస్తూ ఉంటాం. రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ట్వీట్ పెట్టాడు, నువ్వు తీసుకున్న డెసిషన్ బాలీవుడ్ నే షేక్ చేస్తుంది అని. గెట్ లాస్ట్ దీపిక అంటే ఇప్పటివరకు ఎవరు అనలేదు కదా. అండ్ అది అట్లా ఎప్పుడు వినలా ఆర్టికల్స్ లో కూడా. సో ఇది బయటకు వచ్చేసరికి మొత్తానికి ఇప్పుడు దీపిక పరువు కాస్త అటు ఇటు ఉండే సిచ్యువేషన్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇంకా తన పిఆర్ టీం ఏం చేస్తుంది ఇప్పుడు? ఆఫ్ కోర్స్ హైప్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే, కథ మొత్తం లీక్ చేసేసి
డైరెక్టర్ చెప్పిన స్టోరీ ఇదండి, ఈ స్టోరీ మొత్తం చూడండి, నాకు అసలు ఇంపార్టెన్స్ లేదు, ఉన్న ఇంపార్టెన్స్ కూడా ఇలా 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 ఉంది, ఎక్కువ బోల్డ్ ఉంది, అట్లా ఉంది ఇట్లా ఉంది, నాకు ఇది ఎందుకో నచ్చక నేను రిజెక్ట్ చేశాను, దానికి వీళ్ళు ఇలా అంటున్నారు, న్యాయమా కాదా చెప్పండి. ఇక్కడ విషయం ఏంటి, న్యాయమా అన్యాయమా పక్కన పెడితే నువ్వు స్టోరీ ఎలా లీక్ చేస్తావు కదా, కథ లీక్ చేసావు. అవును. ఆయన అంటున్నాడు నువ్వు మొత్తం కథ లీక్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ముందుకు వెళ్తాను ఈ సినిమాని, నువ్వు వద్దన్నావు కదా, నీ సాటి ఇంకో నటిని తేను నేను, ఆల్రెడీ నా యానిమల్ సినిమాలో చేసిన తృప్తి దిమ్రి ఉందా, ఆమెను మెయిన్ హీరోయిన్గా పెట్టి ఈ సినిమా తీస్తా, చూడు నేను ఎలా ముందుకు వెళ్తానని సవాల్ విసిరాడు. ఆమెమో కథ లీక్ చేసి ఆ బోల్డ్ సీన్లు ఉన్నాయి, ఆ సీన్లు ఉన్నాయి, అసలు వీడికి కథ చెప్పడమే రాదు అన్నట్టుగా ఆ టీము మాట్లాడారు, ఇదేం చేస్తున్నాడు, డర్టీ పాలిటిక్స్ అని చెప్పేసి, డర్టీ పిఆర్ పాలిటిక్స్ అని చెప్పేసి ఇంత పెద్ద ట్వీట్ పెట్టారు. ఫెమినిజం అంటే ఇంతేనా, ఇదేనా, వాళ్ళేమో ఉమెన్ సింపతి కార్డ్ రేస్ చేస్తారు స్టార్టింగ్, అంటే ఓ ఆడది నీ సినిమాలో నటించడానికి వస్తే మీరు ఇంత దరిద్రంగా సీన్లు రాస్తారా, ఇదే సీన్లు హీరోని ఉద్దేశించి రాస్తారా, అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని చెప్పేసి ఆ కార్డ్ రేస్ చేశారు. సో ఇప్పుడు ఈ ఫైట్ ఇలా జరుగుతూ ఉంది. బట్ సీరియస్లీ ఇతను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో బాలీవుడ్ని అయితే కొంచెం కదిలించింది. అంటే సౌత్ ఇండస్ట్రీ అని మీరు చీప్గా చూడొద్దు. ఎందుకు వీళ్ళు చీప్గా చూస్తారు చెప్పనా, నార్త్ మొత్తం హిందీయే, ఒక సినిమా రిలీజ్ అయితే అన్ని రాష్ట్రాలకి వెళ్తుంది, ఇక్కడ జస్ట్ తెలుగు రాష్ట్రమే చూస్తుంది, ఇది ఒక ప్రాంతానికి సంబంధించి కన్నడనే చూస్తుంది కన్నడ, తమిళే చూస్తుంది తమిళ్, మలయాళం చూస్తుంది మలయాళం, అందుకని చెప్పి వీళ్ళకి చిన్న చూపు. బట్ ఇప్పుడు ఈ సినిమాల్లో నటించడానికే కదా ఎగబడి వస్తున్నారు అక్కడ నుంచి, ఏ చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా. బాలీవుడ్ లో నిజంగా మాట్లాడుకుందాం మనము, ఒక 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 హీరోయిన్ పేరు తీయండి, బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు ఉన్నాయో, ఏమీ లేవు. కత్రినా కైఫ్ ఎక్కడి నుంచి వెళ్ళినామే, ఇక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళినామే కదా, అక్కడ సినిమాలు లేక అక్కడ వాళ్ళు వద్దు అని అనుకుంటేనే మన దగ్గరకు వచ్చి కాజల్ అగర్వాల్, ఆఫ్ కోర్స్, అలా ఎంతమంది హీరోయిన్లు లేరు మరి, మన దగ్గరే ఉంటారు, మన డబ్బులే తీసుకుంటారు, మన సినిమాలతోనే వాళ్ళకి పేరు వస్తుంది. తమన్నా అంతే, ఒకసారి వెళ్ళింది 2 సినిమాలు ఫ్లాప్. మరి ఇలియానా బాలీవుడ్కి వెళ్ళి అడ్రస్ లేకుండా పోయారు, నిజమే అది. ఇక్కడ బాగున్న టైంలో బాలీవుడ్, కానీ ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు మన మీద రాళ్ళు వేసేస్తా ఉంటారు, 100% అదే చేస్తారు. బట్ ఇక్కడ దీపిక విషయానికి వస్తే మాత్రం ఒకవేళ సౌత్ లైక్ యూనో వీళ్ళు పెద్ద డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ కల్కిలో ఆమె ఉండేది లేని కూడా చెప్పలేం. మరి అంతే కదా, ఇప్పుడు ఏమైనా బాయ్కాట్ లాంటివి ఏమైనా చేశారనుకో ఇండస్ట్రీలో, ఈమె ఇట్లా చేసిందని ఈమె బాయ్కాట్ అంటే మనం కల్కిలో కూడా చూడలేము ఇంకా దీపికని. కానీ ఇంకొకటి కూడా, దీపిక గారి మీద అంత నెగిటివిటీ ఇప్పటి వరకు మనం చూడలేదు, ఎప్పుడు రాలా. మరి ఇప్పుడు అందరితోనే కలిసి పని చేస్తారా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అదే అంటున్నాను, ప్రాంతాల వారీగా లేదు. ఒకవేళ సందీప్ వంగా యాటిట్యూడ్ కూడా నచ్చకపోయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు మేబీ. ఈ 2 యాటిట్యూడ్లు క్లాష్ అయ్యాయి, మనం ఎప్పుడు ఒకరి వైపునే మాట్లాడకూడదు. అదే అంటున్నా, ఇప్పుడు తను ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు, తనకు కొంచెం పొగరు ఎక్కువ, ఇలాంటి మాటలు మనం ఎప్పుడు బాలీవుడ్లో నుంచి వినలేదు. బాలీవుడ్లో కూడా ఇలాంటివి చాలా ఉంటాయిగా, వాళ్ళు కొంచెం ఏమంటారు కాస్త ఈగోయిస్టిక్గా ఉంటారు, ఏది పడుతుంది మాట్లాడతారు, ర్యాష్గా ఉంటారు, అలాంటి మాటలు ఎప్పుడు మనం వినలేదు. అండ్ గుడ్ పర్ఫార్మర్, పోనీలే ఈ పిల్ల అయితే సినిమా నుంచి తప్పుకుంది. అండ్ తృప్తి దిమ్రి చాలా బోల్డ్గా నటించింది యానిమల్లో, అవును. ఇప్పుడు మళ్ళీ దాని హీరోయిన్ ఇమేజ్కి వచ్చింది. ఒకవేళ ఎలాగో బోల్డ్గా ఉంది కాబట్టి ఇంకా బోల్డ్ సీన్స్ పెడితే, కానీ ప్రభాస్తో బోల్డ్ సీన్స్ జనాలు ఇప్పుడు మనం అదే చెప్పబోతున్నా, ఇప్పుడు హీరోయిన్ వైపు నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రభాస్ గారు చెయ్యాలిగా, ఆయన చేయడు, ఆయనకి అదే ఇష్టం, ఆ రా రస్టిక్ క్యారెక్టర్స్, రగ్గుడ్ లుక్, ఆ ఫైట్స్ ఇవన్నీ ఓకే. ఆయన సినిమాలు అన్నిట్లో కూడా అంతే, అదో పెద్ద రొమాన్స్ పండించినట్టు ఏమి ఉండదు. ఆఫ్టర్ లాంగ్ టైం ఆ పచ్చబొట్టేసిన అది కూడా పెద్ద గేమ్ అంటే అది ఏముంది ఈడవే ఓ ఎలా చెప్పాలో కూడా నాకు కూడా రావట్లేదు, అంత ఇరగ తీసే రొమాన్స్ ఇప్పటిదాకా అంటే ఆలోచిస్తున్నాను ఏం సినిమాలు ఏమైనా ఉన్నాయా. ఒకటి ఉంది రాఘవేంద్ర అనే సినిమా, బట్ అది సరిగా అట్లా అవును, వాటర్ లో అడుగులోన అడుగు వేస్తామని అన్షుతో ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ ఉందబ్బా, అదే చెప్తున్నా, రొమాంటిక్ సీన్స్ లేవు అని కాదు, అంత రొమాన్స్ పండించే అంత ఏముంది అస్సలు లేదు. మరి ఇప్పుడు ఇమ్రాన్ లాగానో విజయ్ దేవరకొండ లాగానో అదే అనబోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు మొన్న ఒక సినిమా మనం చూసాము కింగ్డమ్, దాంట్లో టీచర్లో చూసారు, అలాంటివి కూడా ప్రభాస్ ఇప్పటివరకు ఏం చేయలేదు, అసలు లిప్ లాక్ లో కూడా ఇష్టపడ్డాడు. ఆ రొమాన్స్ అట్లా ఏమి ఉండదు మన దగ్గర. బట్ ఏంటో ఈ స్పిరిట్ స్టార్టింగ్ నుంచి ఇట్లాగే సాగుతా ఉంది. ఏది మనం ఇందాక కన్నప్ప కష్టాలు మాట్లాడుకుంటే, స్పిరిట్ కూడా ఫస్ట్ నుంచి ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తానే ఉన్నాయి.
దీంట్లో త్రిష నెగిటివ్ రోల్లో చేస్తుందని కూడా విన్నాం. ఇట్లా ఇంకా ఇంకెంతమంది హీరోయిన్లు బయటకు వస్తారో చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ.